హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ప్రశ్న మరొక్కసారి అండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి జిల్లేడు మండలు అయితే ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. జిల్లేడు మండ తీసుకొచ్చి మనకి ఇంట్లో అయితే ఎక్కడైతే ఎలుకల బెడద ఎక్కువగా ఉందో అక్కడ ఆ ప్లేసుల్లో ఈ ఆకుల్ని పెట్టినట్టయితే వీటి స్మెల్కి కానీ ఘాటుకు కానీ ఎలుకలు రాకుండా ఉంటాయి. సో తప్పకుండా. టిప్ నెంబర్ 2, గ్లాసులు కానీ కప్పులు కానీ ఇలా టీ తాగిన తర్వాత ఒక్కొక్కసారి కడగకపోతే మర్చిపోయి అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు ఎండిపోయినట్లుగా ఉంటుంది. అది క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా అయితే క్లీన్ చేయండి. కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం హాట్ వాటర్ పోసుకుంటే చక్కగా లోపల ఉన్నటువంటి అదే ఎండిపోయినటువంటి పెచ్చు కూడా చక్కగా వచ్చేస్తుంది. చూసారు, ఈ విధంగా అయితే స్పూన్తో హాట్ వాటర్ పోసుకొని ఇలా అనుకుంటే చాలండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3, ఫ్రిడ్జ్లో మనం ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏదైనా ఒక బౌల్లో బేకింగ్ పౌడర్ వేసుకుంటే, అంటే కుకింగ్ పౌడర్ అండి, ఇలాగ పెట్టేసుకుంటే బ్యాడ్ స్మెల్ లేకుండా. టిప్ నెంబర్ 4, హ్యాండ్ వాష్ చేసుకునే సింక్లో మిగిలిపోయిన సోప్ ముక్కలు ఇలా వేసుకుంటే బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 5, జీడిపప్పు పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక డబ్బా లాంటిది తీసుకొని దాంట్లో మనం జీడిపప్పు పోసుకుంటాం కదండి. అలా పోసుకున్న తర్వాత లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు 2-3 తీసుకొని దానిలో వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా జీడిపప్పు అంతా కలిసేలాగా ఒకసారి ఇలా ఊపేసుకొని అలా పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా. టిప్ నెంబర్ 6, బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉంటుంది కదండి, బాటిల్కి ఉన్నటువంటి క్యాప్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని మన కిచెన్లో ఆర్గనైజ్ చేసుకుని చక్కగా ఉంటుంది. డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే వేసేసుకొని ఇలా అయితే అతికించుకున్నాను. దీనికి ఒక ఫ్లవర్ కూడా ఇలా పెట్టేశాను. దీనిలో సిజర్ కానీ లైటర్ కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా అందుబాటులో ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని వాడుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, మనం హ్యాండ్ వాష్ చేసుకునే సోపులు అయితే ఉంటాయి కదండి, డెటాల్ కానీ అలానే సంతూర్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. చిన్నది ఒకటి తీసుకొని దానికి ఇలాగ లవంగాలు అయితే పెట్టేసుకొని, మనం పిల్లలు స్టడీ చేసుకుంటూ ఉంటారు కదండి, స్టడీ చేసే టేబుల్ దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అలానే ఈ సోపుని మనం బీరువాల్లో కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్నాం అనుకోండి, రూమ్ లో బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 8, నిమ్మబద్దని ఒక అరబద్దని తీసుకుని దానిపైన ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఇది చాలా బాగా పనిచేస్తుందని ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. అనేకమైన మనం లిక్విడ్లు వేసుకొని మన కిచెన్ సింక్లో ట్యాప్లు కానీ సింక్ కానీ కడుగుతూ ఉంటాం కదండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఈ ట్యాప్స్ దగ్గర బాగా తెల్లగా మరకలు పడిపోయి అలాగా కనిపిస్తుంది కదండి. ఈ విధంగా చక్కగా మరకల్లో ఉన్నటువంటి చోట మనం ఇలాగా నిమ్మబద్ద పైన సాల్ట్ అయితే వేసాం కదండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా ట్యాప్స్ దగ్గర కానీ మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి కిచెన్ సింక్లో, ఆ సోపు మరకలు పడిపోయి తెల్లగా ఉంటాయి కదండి. ఈ విధంగా చక్కగా ఇలాగా మనం అప్లై చేసేసి చక్కగా రబ్ చేసి క్లీన్ చేసామనుకోండి, దానికి ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూసారా, మీ ముందే లైవ్లోనే చూపిస్తున్నాను, చక్కగా క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 9, ఆడవాళ్ళం అయితే ఎలాంటి పర్సులు మనం ఫోన్ పెట్టుకుని బయటకు తీసుకెళ్తూ ఉంటాం కదండి, ఇలా ఒకసారి జిప్పులు అయితే ఫెయిల్ అయిపోయి గట్టిగా స్టక్ అయిపోతూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు కొంచెం వ్యాజిలను ఆ జిప్పు దగ్గర ఇలా అప్లై చేసి మనం ఇలా లాగామనుకోండి, చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది. స్టక్
అయిపోయిన జిప్పు కూడా చక్కగా స్మూత్గా వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం. టిప్ నెంబర్ 10, ఇలాంటి తాళాలు అయితే ఒక్కొక్కసారి స్టక్ అయిపోయి త్వరగా రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగా పొయ్యి వెలిగించుకొని కొంచెం హీట్ చేసామనుకోండి, చక్కగా తాళం అయితే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడైతే చక్కగా స్టక్ అయిపోయిన తాళం కూడా ఈజీగా మనకి తిరుగుతుంది. ఈ విధంగా స్టక్ అయిపోయిన తాళాన్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100%. టిప్ నెంబర్ 11, తాళం కప్పని ఇంకొక విధంగా కూడా చక్కగా మనం ఇలాగా స్మూత్గా తీసుకోవచ్చండి. స్టక్ అయిపోయిన తాళాన్ని ఇంకొక విధంగా కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా తాళం అయితే స్టక్ అయిపోయినప్పుడు సోప్ ముక్కలు మిగిలిపోయినవి ఉంటాయి కదండి, సోపు ముక్క పైన ఇలా రఫ్ చేసి కొంచెం సేపు ఇలా అన్నుకున్న తర్వాత చక్కగా స్మూత్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా సోప్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి ఇలాగ హోల్లో ఇలా పెట్టామనుకోండి, స్టక్ అయిపోయిన తాళం చాలా ఈజీగా తిరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే చక్కగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 12, కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి పైకి పొంగిపోతూ ఉంటుంది. పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం అలా పొంగిపోయినప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఇలా మూతల దగ్గర చక్కగా చుట్టూరు కూడా వాచర్ దగ్గర కానీ అక్కడ హోల్స్ దగ్గర కానీ వేసుకున్నాం అనుకోండి, పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు పైకి పొంగిపోకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసి ఎలా వచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.